చైనాతో కుమ్ముక్కు దేశద్రోహం అని తెలిసి కూడా అత్యాశకు పోయిన వారు ఇప్పుడు ముఖం ఎక్కడ దాచుకుంటారు. డెకాయిట్ గ్యాంగ్ కు మెత్తటి చెప్పు దెబ్బ. ఢిల్లీ సర్కార్ను కదిలించిన జమీన్ రైతు కథనాలు అని రాసి సైదాపురం క్వాడ్స్ గనులను స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంతో ఒక మాట కూడా చెప్పకుండా నేరుగా ఉత్తర్వులు పంపారు. చంద్రబాబు సర్కారుకు ఇంతకంటే అవమానం వేరొకటి ఉండదు. గనులన్నీ గుప్పెట పెట్టుకోవాలనుకున్న బందిపోట్ల ముఠా ఆట కట్టు అని రాశారు. సో చంద్రబాబుకు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబుతో కనీస సంప్రదింపులు లేకుండా, ఒక మాట కూడా లేకుండా, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా సైదాపురం క్వాడ్స్ గనులను స్వాధీనం చేసుకుందంట కేంద్ర ప్రభుత్వం. ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు అని చెప్పేసి జమీన్ రైతు అనే పత్రిక రాసింది. చైనాతో కుమ్ముక్కు అంటే అక్కడ ఉన్న క్వాడ్స్ అన్నింటినీ అక్రమంగా చైనాకు తరలిస్తున్నారన్నది జమీన్ రైతు వాళ్ళు రాసింది. ఆ తరలించడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే బందిపోట్లు అని డైరెక్ట్ గా రాశారు. తెలుగుదేశం బందిపోట్లు ఏదో చేయాలనుకుంటే డెకాయిట్ గ్యాంగ్ బందిపోట్లు అని రాశారు. మెత్తటి చెప్పు దెబ్బ అని రాశాడు. ఒక పత్రిక, లోకల్ పత్రికనే ఏదైనా కానీ మెత్తటి చెప్పు దెబ్బ అని రాశారంటే ఇంక అంతకంటే అవమానం ఉండదు. అందులో పూర్వాపరాలు మనం వెళ్లేకి ముందు దుబాయ్లో లోకేష్ రహస్య సమావేశాలు అని వాళ్ళే రాశారు. ఒక ఆసక్తికరమైన కథనం. దుబాయ్లో లోకేష్ రహస్య సమావేశాలు జమీన్ రైతు అనే పత్రిక రాసింది. ఏంటంటే విద్యా మంత్రి తెలుగుదేశం అగ్రనేత లోకేష్ గత వారం దుబాయ్ వెళ్లారు. అది అందరికీ తెలుసు, మనం కూడా దాని గురించి మాట్లాడాము. దేశ భక్తితో దేశం కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశాడంట. ఏం మాట్లాడాలో తెలుస్తే కదా. క్రికెట్ మ్యాచ్ పోయి నినాదాలు ఎప్పుడు చేస్తారు? నిరసనలు తెలియజేసినప్పుడు నినాదాలు చేస్తారు. క్రికెట్ మ్యాచ్ లో నినాదాలు చేసినోడు మన లోకేష్ ఒక్కడే. అది కూడా మండలి సాక్షిగా పోయి నేను పెద్ద ఎత్తున నినాదాలు చేసినాడంట. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట తిలకించడం కార్యక్రమం అయితే అదే సమయంలో అదే దుబాయ్ లో ఏఎంఆర్ మహేష్ రెడ్డి కుమారుడు పెళ్లి సంబరాల్లో భాగంగా సంగీత్ కార్యక్రమం నడిచింది. ఎవడో ఏఎంఆర్ మహేష్ రెడ్డి ఎవరో మనకు తెలియదు. కుమారుడి పెళ్లి సంబరాల్లో భాగంగా సంగీత్ కార్యక్రమం నడిచింది. దానికి హాజరైన సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాల వంటి వారందరూ హోటల్ అట్లాంటిస్ లో విడిది చేశారు. మంచి హోటల్. దుబాయ్లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఇది ఒకటి. ఓకే, ఒక రోజుకు ఒక గది కనీస బాడిగా 85,000 రూపాయలు. సూట్ రూమ్ అయితే 7 నుంచి 10 లక్షల రూపాయలు. ఫుల్ విల్లా సూట్ అయితే రోజు బాడిగా 23 లక్షల రూపాయలు. సహజంగా లోకేష్ కూడా అదే హోటల్లో బస చేసినట్లు తెలుస్తున్నది. డబ్బులున్నోళ్ళబ్బా ఏ హోటల్లో అయినా బస చేస్తారు. ఏం మీలాగా మనలాగా ఏమైనా చూసుకోవాలన్నా ఎక్కడ తక్కువ ఉంది అక్కడ బస్ చేయాలని వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు బస్ చేస్తారు. ఏఎంఆర్ పెళ్లి సంబరాలకు లోకేష్ హాజరు కాలేదు. కానీ ఈ సందర్భంగా ఆయన ఆ పెళ్లికి వచ్చిన కొందరు రాజకీయ వ్యాపార ప్రముఖులతో సమావేశమైనట్లు చెబుతున్నారు. పరమ రహస్యంగా జరిగిందంట సమావేశం. అందులో ఎవరెవరు కలిశారో ఏమేమి మాట్లాడారో మనకైతే తెలియదు. కానీ దీనిపైన పలు రకాల పుకార్లు మాత్రం జోరుగా షికార్లు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఈ క్లిప్పింగ్ పెట్టి పైన డెకాయిట్ గ్యాంగ్ కు మెత్తటి చెప్పుదెబ్బని పెట్టి అందులో లోకేష్ దుబాయ్లో ఎవరెవరినో కలిశారు అంటే ఈ గనుల వ్యవహారంలోనే కలిశాడా అన్నది ఎవరికైనా అనుమానం కలగక మానదు. కానీ ఇప్పుడు నారా లోకేష్ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. నారా లోకేష్ వెళ్ళింది ప్రజల డబ్బుతోనా లేకపోతే సొంత డబ్బుతోనా? అట్లాంటిస్ హోటల్లో 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల మనకు తెలియదు ఎంతో బాడీకి ఎంత కట్టాడు. లేకపోతే నారా లోకేష్ రావడమే మనం చేసుకున్న అదృష్టం, అట్లాంటిస్ హోటల్ చేసుకున్న అదృష్టం అని చెప్పేసి ఫ్రీగా కూడా ఇచ్చారో మనకు తెలియదు. ఒకవేళ డబ్బులు కట్టింటే అది ప్రభుత్వ డబ్బా లేకపోతే ప్రజల డబ్బా, లేకపోతే ప్రభుత్వం ప్రజలు ఒకటే, లేకపోతే హెరిటేజ్ పాల డబ్బా అన్నది కూడా నారా లోకేష్ ప్రజలకు చెబితే బాగుంటుంది. ఇట్లా అనుమానాలు వచ్చినప్పుడు చెప్పాలబ్బా. కానీ వీళ్ళు చెప్పరు. ఎందుకంటే మేము ఎందుకు చెప్పాలా? మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మాకు ప్రజల అధికారం ఇచ్చింది. 5 ఏళ్ళు మా విచ్చలవిడిగా మేము రెచ్చిపోవడానికి, మేము ఎర్రబుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మా ఇష్టారీతిన మేము విపరీతంగా కావాల్సినటువంటి చేసుకోవడానికి ప్రజలకు మేము సమాధానం చెప్పడం వాట్ ద హెల్ అంటారు అనమాట. వాళ్ళు అసలు చెప్పరు. ఇప్పుడు మనం ప్రజల తరపున అడుగుతున్నాం, తప్పు కాదు. లేదు నా సొంత డబ్బుతో వెళ్ళాను అని చెప్తే సరిపోద్ది. అక్కడికి వెళ్ళేసి అంటే ఇప్పుడు అన్అఫీషియల్ ఎట్లా చేయడం అంటే, ఇప్పుడు నేను వెళ్ళి అతన్ని జైషాను కలిశాను, సో ఇది అఫీషియల్ మీటింగ్ కింద వేసేసుకుందాం. సో
అఫీషియల్ ఖాతాలోకి వేసేస్తే గవర్నమెంట్ డబ్బులు కట్టాలి. ఇప్పుడు అట్లాంటి చోట్ల 10 లక్షలు అంటే ప్రభుత్వం కట్టాలి అన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కట్టాడు నాకు తెలీదు. ఎందుకు జైషాన్ కలిసి స్టేడియం కట్టడానికి పోయినా, ఊరికనే పోయినా, దేశభక్తితో పోయినా కాబట్టి రాష్ట్రమే భరించాలి అన్నీ ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కమింగ్ టు దట్ ఇది డెకైట్ గ్యాంగ్. తెల్లరాయి టోకున కొల్లగొట్టాలని కుట్రలు చేసిన బందిపోట్ల ముఠాను మెత్తటి చెప్పుదెబ్బతో సత్కరించింది ఢిల్లీ సర్కారు. క్వాడ్స్, ఫెల్స్పార్, మైకా, వెరైటీస్ ఖనిజాల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పీకి పారేసింది. ఒక్క కలంపోటుతో ఈ గనులన్నిటి మీద నిర్ణయాధికారం తన స్వాధీనంలోకి తీసుకున్నది. ఫిబ్రవరి 25 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గనులను కేటాయించడం, లీజ్ ఇవ్వడం, పెనాల్టీ విధించడం, పాత లీజు పునరుద్ధరించడం వంటి అధికారాలు ఊడిపోయాయి. లీజు పునరుద్ధరణ ప్రక్రియ సగంలో ఉన్నా సరే ఫైల్ ఢిల్లీకి పంపాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం వేలు పెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి భరించలేని అవమానం ఇది. అవును, అవమానమే కదా. చెల్ హట్ అంటే అవమానంగా ఏముంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశం మొత్తానికి వర్తిస్తుందన్న మాట నిజమే, కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మాత్రం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న గనుల దోపిడీ దుష్కృత్యాలు. దీనివల్ల చంద్రబాబు సర్కార్కు 2 రకాలుగా పరువు పోయింది. మొదటిది, గనులు తమ గుప్పెట్లో పెట్టమనే బందిపోట్ల ముఠా కోరిక తీర్చాలనుకొని భంగపడడం. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోరిక తీరదు. రెండవది, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాల వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది అన్ని ఇతర రాష్ట్రాలకు తెలిసిపోవడం తలదించుకోవాల్సిన పరిస్థితి. సో చైనాతో కుమ్ముక్కు పెద్ద కుట్ర, దేశద్రోహం. చైనాలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఉంది. దానికి మైకా కలిసిన క్వాడ్స్ శాండ్ కావాలి, కానీ వారి వద్ద ఆ గనులు లేవు, మన వద్ద ఉన్నాయి. చైనాకు గనులు కేటాయించకూడదని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని దాంతో ఆ డెకైట్ గ్యాంగ్కు రంగంలోకి దింపారు చైనీయులు. ఆ అమాయకంగా లోకేష్ ఆ వలలో చిక్కుకున్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామని లోక్సభ సభ్యుడు విపిఆర్ చెప్పిన మాట నమ్మాడు. బెంగళూరుకు చెందిన మరొక దేశద్రోహ బృందాన్ని జత కలిపి గనుల మీద పూర్తి పెత్తనం అప్పజెప్పాడు. ఓరణి పాసుగుల ఇంతమంది డెకాయిట్లు, దేశద్రోహులు, బందిపోట్లున్నారా? లోకేష్ ఆ వలలో చిక్కుకున్నాడు. లోకేష్ చిక్కుకునేది ఏంది? లోకేష్ ఏమన్నా అమాయకుడు అనుకున్నారా? లోకేష్ అంటే ఎవరు? టెర్రర్. లోకేష్కి అన్ని తెలుసు, వాళ్ళ నాయన కంటే ఎక్కువ తెలుసు లోకేష్కు. ఇంకా లోకేష్ చిక్కుకోవడం ఏంది? అదే అబ్బా, క్వాడ్స్ గనుల పైన ఆంధ్రప్రదేశ్ పెత్తనం లేదంట. అదే టైంలో దుబాయ్లో లోకేష్ రహస్య సమావేశాలంట. మరి దేనికి సంబంధించిన సమావేశాలు జరిగినాయి? ఎవరెవరిని కలిసినాడు? అదేమన్నా ఈ డెకైట్ గ్యాంగా, బందిపోట్ల, లేకపోతే గనులకు సంబంధించిన క్వాడ్జా, లేకపోతే మైకానా, వెరైటీసా, ఫెల్స్పారా? నాకు తెలియదు. జమీన్ రైతు ఏం రాసినాడో అదే చెప్తున్నాం. బిహైండ్ ద క్లోజ్ డోర్స్ చాలా జరుగుతాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏమిటండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా బయట కనిపించేది 5% మాత్రమే. డోరు వెనకాల చాలా జరుగుతుంటాయి, కర్టన్ వెనకాల చాలా జరుగుతుంటాయి. అవి ఎప్పటికీ ఎవరికి తెలియదు. నిన్న ఒక విషయం చెప్పాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పార్టీ వ్యక్తికి 25 కోట్లు ఇస్తున్నారని. ఇంకా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇట్లా సహజ సంపదను కొల్లగొట్టితేనే. అంటే ఇప్పుడు ఏం లోకేష్ కొల్లగొట్టి ఎవరికో ఇచ్చారా నేను అనట్లేదు, చెప్తున్నా, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సహజ సంపద, ఇసుక దోపిడీ, లేకపోతే క్వాడ్స్, ఫెల్స్పారు, మైకా, వెరైటీసు, మొత్తం క్లీన్ స్వీప్. ఎవరికి సిక్కినోడికి వాడికి సిక్కినంత బజ్జీలు ఎత్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మెట్టుతో కొట్టిందంట. ఇంకా మనం అంతకంటే చెప్పేది ఏం లేదు. జమీన్ రైతే వాళ్ళ బట్టలు ఉడిదేసి రోడ్డుపై నిలబెట్టాడని చెప్పేసి ఆయనే చెప్పుకుంటున్నాడు. సో మనం కావాలంటే ఇప్పటికైనా